నేపాల్లో గత 2-3 రోజులుగా అల్లర్లు జరగడం వల్ల 20 మందికి పైగా చనిపోయారు. కొన్ని వందల మందికి గాయాలయ్యాయి. ఎంతో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. అక్కడ పార్లమెంటు కూడా వాళ్ళు నిప్పు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆలీ కూడా రిజైన్ చేశాడు. హోమ్ మినిస్టర్ రమేష్ లేఖ కూడా రిజైన్ చేశాడు. వీళ్ళ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి అందరూ అంటున్నారు. వాళ్ళు ఎటైనా ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. అసలు ఎందుకు ఇది జరుగుతుంది, ఏం జరుగుతుంది నేపాల్లో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి స్టోరీలోకి వెళ్తే అక్కడ గవర్నమెంట్ 20 కంటే ఎక్కువ సోషల్ మీడియా యాప్స్ని బ్లాక్ చేసింది. అందులో ఫేమస్ యాప్స్ అయినటువంటి ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటి మొదలగునవి చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు బ్లాక్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్, అక్కడ ఉండే గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా యాప్స్కి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రిజిస్టర్ అవ్వండి, మీరు గ్రీవియన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ని మీరు ఇక్కడ తయారు చేయండి. అంటే ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చినా దాన్ని రిజాల్వ్ చేయడానికి, కానీ ఏదైనా గవర్నమెంట్ ఫ్లాగ్ చేసినా దాన్ని రిజాల్వ్ చేయడానికి ఈ సోషల్ మీడియా వాళ్ళ యొక్క సంస్థను అక్కడ ఏర్పరచుకోవడము, అక్కడ రిజిస్టర్ చేసుకోవడం అనేది చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ కోరారు. వారికి కొంత సమయాన్ని కూడా ఇచ్చారు. కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా రిజిస్టర్ చేసుకోలేదు ఈ సోషల్ మీడియా యాప్స్ వాళ్ళు. అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ నేపాల్ టెలికమ్యూనికేషన్ అథారిటీకి ఆర్డర్ ఇచ్చింది, ఈ సోషల్ మీడియా యాప్స్ అన్నింటినీ బ్లాక్ చేయండి అని చెప్పేసి. ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేపాల్ జనాభా ఒక 3 కోట్ల మంది. అందులో ఆల్మోస్ట్ 90% మంది, అంటే 2,70,00,000 మంది రోజు ఇంటర్నెట్ వాడతారు. మనలాగే రోజు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇంకా తదితర సోషల్ మీడియా యాప్స్ని వాళ్ళు వాడతారు. సో ఇంతలో మనకు తెలిసిందే ఏంటంటే, గవర్నమెంట్ ఏదైనా ఒక పని చేయడం వల్ల అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా లేదు లేదు ఇది కాదు, ఇలా చేయకూడదు అని అంటూనే ఉంటాయి నార్మల్గానే. సో ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ మొదలైందో అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి సాయం అందించాయి, మేము మీతో ఉన్నాము అని చెప్పినట్టు. ఇంకో విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ మాత్రమే, కిడ్స్ అండ్ యూత్ అందరూ మోస్ట్లీ ఒక 30 years కంటే తక్కువ ఉండేవాళ్ళే. అందుకని చెప్పి అందరూ కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ని జెన్జీ ప్రొటెస్ట్ అని చెప్పేసి అని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఇంకో విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి నేపాల్ రాజధాని కాఠ్మండులో మేయర్ బలేంద్ర షా అనే ఒక ఇండిపెండెంట్ పొలిటీషియన్ ఉన్నాడు. అంటే ఎటువంటి ఫ్యామిలీకి సంబంధించి కాకుండా, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా తను ఒక ఇండిపెండెంట్గా ఎదిగి తను ఒక మేయర్ అయ్యాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే, ఇతను ఓన్లీ సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల తను మేయర్ అయ్యాడు. అటువంటి అతను ఎప్పుడైతే గవర్నమెంట్ సోషల్ మీడియా బ్లాక్ చేసిందో ఆబ్వియస్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు. సో ఇది ఇంకా ఊపందుకుంది. సో ఏం జరిగింది, అందరూ వెళ్ళారు, పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టడానికి ట్రై చేశారు. సో ఇలా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టడానికి ట్రై చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాటర్ గన్స్ యూజ్ చేశారు, రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేశారు. కొంతమంది నిజంగానే బుల్లెట్స్ కాల్చడం వల్ల ఆల్మోస్ట్ జనాలు చాలామంది చనిపోయారు, చాలామంది గోయింగ్ కిడ్స్ అండ్ యూత్ అందరూ మొదట్లో చాలా ప్రశాంతంగా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ రాను రాను అది కొంచెం హింసాత్మకంగానే మారింది. దీనివల్ల చాలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ముందు చెప్పినట్టు పార్లమెంట్ భవనాన్ని కూడా నిప్పెట్టడానికి ట్రై చేశారు వీళ్ళు. సో ఇలా చేసిన క్రమంలో గవర్నమెంట్ దిగొచ్చి సోషల్ మీడియా బ్యాన్ ఏదైతే బ్లాక్ వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని ఎత్తేసారు. అయినా కూడా ప్రొటెస్ట్ ఆగలేదు. అదే ఇక్కడ ట్విస్ట్. అంటే ఏదైతే సోషల్ మీడియా బ్లాక్ చేయడం వల్ల ప్రొటెస్ట్ జరిగిందో ఆ సోషల్ మీడియా బ్లాక్ అనేదాన్ని తీసేశారు గవర్నమెంట్. అయినా కూడా ప్రొటెస్ట్ ఆగట్లేదు. ఎందుకంటే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కేపీ శర్మ ఓలీ ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళదే నడుస్తుంది ఇప్పుడు. సో ఈ ప్రొటెస్ట్ ఆగకపోవడానికి మనం రీజన్ అనేది గమనిస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ వాళ్ళ యొక్క గవర్నమెంట్ అనేది 2024లో పవర్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చాలా ప్రామిసెస్ చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో వాళ్ళు చాలా విఫలమయ్యారు. అటర్ ఫ్లాప్, మన లాంగ్వేజ్ చెప్పాలంటే అటర్ ఫ్లాప్ అయ్యారు వాళ్ళు బేసిక్గా. ఎగ్జాంపుల్కి మనం ఒకసారి ఆలోచిస్తే, ఏ దేశానికైనా కూడా ఒక జీడిపి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ వల్ల అనేది వస్తుంది. కానీ ఈ నేపాల్లో ఏంటంటే
ఆల్మోస్ట్ 33%, అంటే 133 రూపాయలు బయట నుంచి వచ్చే రెమిటెన్సెస్ వల్ల మాత్రమే వస్తుంది. అంటే ఈ దేశంలో వారికి ఉపాధి దొరకక బయటకు వెళ్ళి అక్కడ పనిచేసి ఇంటికి అమౌంట్ పంపించే వారి సంఖ్య, అమౌంట్ పంపించే వారి యొక్క అమౌంటే వీళ్ళ జీడిపిలో 33% ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎంత నిరుద్యోగ పరిస్థితి ఉంది అని అక్కడ. సో ఈ నిరుద్యోగ పరిస్థితి వలన అక్కడ యువతలో ఒక రకమైనటువంటి అశాంతత అనేది ఉంది. మాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనేది ఒక ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. అలాగే మీరు చూస్తే 2017లో ఒక కరప్షన్ అనేది ఒకటి జరిగింది అక్కడ. ఏంటి? నేపాల్ ఎయిర్లైన్స్, అంటే గవర్నమెంట్ ఒక ఎయిర్లైన్స్ నడిపిస్తుంది అక్కడ, విమానయాన శాఖ. సో దాంట్లో వాళ్ళు ఎయిర్ బస్ అనే కంపెనీ నుంచి వాళ్ళు కొన్ని విమానాలు పర్చేజ్ చేశారు. సో ఈ పర్చేజ్ చేసే ఈ క్రమంలో వాళ్ళు చాలా ఫ్రాడ్ చేశారు. ఈ ఫ్రాడ్స్ చేయడం వల్ల నేపాల్ ఎయిర్లైన్స్కి చాలా పెద్ద లాసెస్ వచ్చింది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో ఇది ఒక పెద్ద కరప్షన్ అక్కడ నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న జనాలకు ఉన్నటువంటి ఒక ఒపీనియన్, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళే రాజకీయంగా ఎదుగుతున్నారు కానీ వేరే వారికి ఆపర్చునిటీస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక చాలా పెద్ద ఒపీనియన్ అయితే ఉంది. అందుకే మనం గమనిస్తే నెపో బేబీస్, నెపో కిడ్స్, నెపో పొలిటీషియన్స్ అని చెప్పేసి మనకు హ్యాష్ ట్యాగ్స్తో ట్విట్టర్లో ఇవి ట్రోల్ అవుతూ ఉన్నాయి. అదొక మెయిన్ కారణం వాళ్ళకి. అందరం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 239 సంవత్సరాలు నేపాల్ ఒక రాజుల చేతుల పరిపాలించబడింది. అంటే 2008లో మాత్రమే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అర్థం చేసుకోండి, 2008లో వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పుడు 2025, అంటే లాస్ట్ 17 ఏళ్లలో 14 పార్టీలు మారాయి, 14 గవర్నమెంట్స్. అంటే ఏ గవర్నమెంట్ కూడా స్థిరంగా ఉండలేకపోయింది, అంత అస్థిరత ఉంది నేపాల్లో. సో అందుకు ఈ రీజన్ కూడా ఈ యొక్క ప్రొటెస్ట్కి అనేది ఒక మెయిన్ కారణం. ఈ విషయం అనేది ఇప్పటివరకు కొంచెం నాకు తెలిసినంత వరకు జరిగిన అందుబాటులో ఉండే సమాచారం ప్రకారం చెప్తున్నాను. ఇది ఇంకా ఇవాల్వ్ అవుతున్న విషయం, అంటే జరుగుతూనే ఉంది. అంటే ప్రైమ్ మినిస్టర్ ఓలీ కానీ, హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరికీ ప్రాణాలకు ముప్పు ఉంది, వాళ్ళ దేశం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి జనాలు అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో, మనకు కూడా తెలియదు. సో మీరు నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.